హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిపింకీ అఫీషియల్. మీరు మా 10 వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ thumbnail చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈ రోజు వీడియో ఏంటంటే ఇట్స్ మై బర్త్డే. అండ్ పింకీకి అయితే మాత్రం నేను గమనించిన ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇలా బీచ్ లో బర్త్డే చేసుకున్నామంటే చాలా పిచ్ అనమాట. అందులో ఈ ఫ్లవర్ ఎఫెక్ట్ ఒకటి చూసారా, మామూలుగా లేదు. ఏమనిపిస్తుంది ఇలా? ఇది నా డ్రీమ్ బర్త్డే అన్నమాట. డే టైమ్ లో చేద్దాం అనుకున్నాను, నోట్లోకి పోతుంది. డే టైమ్ లో చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం మనకి డెకోర్ లేట్ అవడం వల్ల ఇలా కొంచెం నైట్ అయిపోయింది. బట్ చాలా 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 బాగుంది. మీకు అవుట్పుట్ అయితే అదరగొట్టేస్తుంది, చూడండి, మామూలుగా ఉండదు. అండ్ ఆల్సో నేను ఎప్పటి నుంచో ఇలా ఒక పింక్ థీమ్ అనుకుని, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా బేసిక్గా డ్రెస్ కోడ్ పెట్టాను. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, జనరల్గా ఎవరైనా డ్రెస్ కోడ్స్ అవి పెడితే ఏంటి వాళ్ళు చెప్పింది మేము వేసుకోవాలనుకుని, బట్ నా కోసం మా వాళ్ళందరూ బట్టలు లేకపోయినా కొత్త బ్లాక్ షర్ట్స్ కొనుక్కొని కొత్త బ్లాక్ అవుట్ఫిట్స్ వెళ్ళి చేయించుకుని మరీ తీసుకొచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ అవుట్ఫిటే వేసుకున్నా, బికాజ్ నేను ఎప్పటి నుంచో సన్నగా ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు సన్నగా లేననుకోండి, కొంచెం లా ఉన్నాను. ఈ అట్లీస్ట్ ఇలా ఉన్నప్పుడైనా కొంచెం షార్ట్ ఫ్రాక్స్ వేసేసుకోవాలనేది ఒక డ్రీమ్. సో ఎవరు మళ్ళీ కామెంట్స్ పెట్టి ఎవరు నన్ను హర్ట్ చేయదు, బికాస్ ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బేబీ. ఎవరు హర్ట్ చేసినా నేను హర్ట్ చేయను, ఎందుకంటే యు ఆర్ మై ఓన్లీ వన్. ఇంకొంచెం లావ్ అయితే ఇలా కూడా వేసుకోలేము. అండ్ ఇంకొక అవుట్ఫిట్ కూడా ఉంది. మన బర్త్డే అంటే మినిమం కస్టమైజేషన్ లేకుండా మనం ఉండం కదా. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్, థర్డ్ అవుట్ఫిట్, ఇంకా చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో ఇదంతా ఎలా డెకౌట్ చేసాం, ఎలా చేసాం, ఇదంతా చేయడానికి ఎంత కష్టమైంది అన్ని కూడా మీకు ఇక్కడ BTS లో యాడ్ చేస్తాను. ఇది ఒక్కటే సెట్ కాదు, ఇంకొక సెట్ కూడా ఉంది మేడం గారికి, క్యాండిల్ లైట్ డిన్నర్. హలో, ఐ యామ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఒక పీస్, మనకి జీవితంలో ఎప్పుడు పీస్ వస్తుంది, ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడినప్పుడు వస్తుంది. అలా క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాను అనమాట. సో ఏదో నాకున్న నాలెడ్జ్తో, నాకు తెలిసిన ఐడియాలజీతో కొంచెం తను సర్ప్రైజ్ చేద్దామని కొంచెం ఏదో చేశాను. డోంట్ ఫీల్ బ్యాడ్. ఐ యామ్ సో హ్యాపీ. చాలా చాలా బాగా చేసావు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా చేసావు. చూడు, అది పింక్, ఇది కూడా పింక్ కప్ కేక్. ఈ రోజు పింకీ బర్త్డే కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పింక్. yes, so let's get into the video. Oh my god. Thank you guys. Love you bache. Happy birthday. Thank you. Hey, kasano. Tingin ko sa moilet na nakikita. Okay guys, ఏముంది ఇందులో? వీడియో పెట్టు, ఫోటో పెట్టు. Hi guys, thank you guys. మరి ఉంచుకోమేండి, ఆ రోజు ఉంచుకుంటాను, ప్రస్తుతానికి దాచేస్తాను. Next from Horizon Collections, Navyaga. Guys, మంది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. మేక్ షూర్ అందరూ విజిట్ చేయండి. సో మన నవ్య టీమ్ ఫ్రమ్ ఓ మై గాడ్, అందరూ సారీ గైస్. వావ్, బ్రేస్లెట్.
బర్త్డేలో చినికాకి థ్యాంక్ యూ బాబా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చినికా కెమెరా చూసి థ్యాంక్ యూ అన్నీ నాకు సిల్వర్ గోల్డ్ వావ్ ఐ రియల్లీ లవ్ నాకు చాలా ఇష్టం హలో థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ ఫెలోస్ సునీల్ త్రిష ఏరి సో మన కేక్ వచ్చేసి యమ్మీ క్లౌడ్ కిచెన్ అనమాట థ్యాంక్ యూ అదే రాగానే అదే భరత్ సో నా పొట్టి పిల్లలు కనిపిస్తున్నారా ఫ్రేమ్లో వేసుకోలేదు మీరిద్దరూ కనిపించారు నేను ఒక్కనే కనిపిస్తున్నాను బట్ ఓకే ఓకే సో ఎప్పుడు ఇంత హ్యాపీగా అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు బట్ చిన్నగా ఏమైనా ఉండేది బట్ దెన్ ఈసారి అయితే అవి ఏవి లేకుండా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే నాకే చాలా షాకింగ్ గా ఉంది నా హ్యాపీ బర్త్డే ఫస్ట్ టైం ఇంత సూపర్ 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 గా అందరూ బ్లాక్ బ్లాక్ గా మెరిసిపోతున్నారు అంటే అందరూ వేసుకున్నారు మంచిగా బ్లాక్ చందు చిన్ను హర్ష దా థ్యాంక్ యూ సో మచ్ గైస్ కేక్ పట్టుదాం స్క్రీన్ లో ఇక్కడికి వచ్చారా సరే ఓకే లేదా ఆగండి ఇంకా నాకేం రప్పండి డన్నా థ్యాంక్ యూ గా థ్యాంక్ యూ గా లైటింగ్ చూసుకో లైట్
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా బర్త్డేని ఇంత స్పెషల్గా చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. టైం తీసుకొని కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్.